శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 22, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మిమ్మల్ని చదివించేందుకు ఎవరు వచ్చారో ఆలోచిస్తే సంతోషంతో రోమాంచితులవుతారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి చదివిస్తున్నారు. ఇలాంటి చదువును ఎప్పుడూ విడిచిపెట్టరాదు. ప్రశ్న: పిల్లలైన మీకిప్పుడు ఏ నిశ్చయం కలిగింది? నిశ్చయ బుద్ధి గలవారి గుర్తులు ఏమిటి? జవాబు: ఇప్పుడు మేము చదివే చదువు ద్వారా డబల్ కిరీటధారులైన రాజాధి రాజులుగా అవుతామనే నిశ్చయం మీకు కలిగింది. స్వయం భగవంతుడే మమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మేము వారి పిల్లలుగా అయ్యాము కనుక ఈ చదువులో లగ్నమైపోవాలి. ఎలాగైతే చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు తప్ప ఇక ఎవ్వరి వద్దకు వెళ్ళరో, అలా మీకు అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇష్టమవ్వరాదు. ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: స్వయం భగవంతుడే సుప్రీం టీచర్గా అయి చదివిస్తున్నారు కనుక బాగా చదువుకోవాలి. వారి మతమును అనుసరించాలి. సెకండ్ పాయింట్: సైలెన్స్ బలము జమ అయ్యే విధంగా తండ్రి జతలో యోగము చేయాలి. సైలెన్స్ బలంతో విశ్వముపై విజయం పొందాలి. పతితుల నుంచి పావనంగా అవ్వాలి. వరదానము: సమయం మరియు సంకల్పాలను సేవలో అర్పణ చేసే విధాత వరదాత భవ. వివరణ: ఇప్పుడు స్వంత చిన్న చిన్న విషయాల వెనుక, శరీరం వెనుక, మనస్సు వెనుక, సాధనాల వెనుక, సంబంధాలను నిభాయించటం వెనుక సమయం మరియు సంకల్పాలను ఉపయోగించుటకు బదులు వాటిని సేవలో అర్పణ చేయండి. ఈ సమర్పణ సమారోహాన్ని జరుపుకోండి. శ్వాస శ్వాసలో సేవ యొక్క లగ్నం ఉండాలి. సేవలో మగ్నమై ఉండండి. అలా సేవలో లగ్నమై ఉంటే స్వ ఉన్నతి యొక్క గిఫ్ట్ స్వతహాగానే ప్రాప్తి అవుతుంది. విశ్వ కళ్యాణంలో స్వ కళ్యాణ ఇమిడి ఉంది. అందువలన నిరంతరం మహాదాని, విధాత మరియు వరదాతలుగా అవ్వండి. స్లోగన్: మీ కోరికలను తగ్గించుకుంటే సమస్యలు తగ్గిపోతాయి. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఎలాగైతే లౌకిక పద్ధతిలో ఎవరైనా ఎవరి స్నేహంలైనా లవలీనంగా ఉంటే ముఖము ద్వారా, కనుల ద్వారా, మాటల ద్వారా వీరు లవలీనంగా ఉన్నారు, ప్రేమికులుగా ఉన్నారని అనుభవం అవుతుందో, అలా ఏ సమయంలో స్టేజ్ పైకి వస్తారో అప్పుడు మీలో తండ్రి యొక్క స్నేహము ఎంతగా ఎమర్జ్ అవుతుందో అంత స్నేహం యొక్క బాణము ఇతరులను కూడా స్నేహంలో గాయపరుస్తుంది. అచ్చా, ఓం శాంతి.